క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. అప్డేట్స్ చూద్దాం. కొండా సురేఖ ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికలు సిద్ధం చేసింది. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను మహేష్ గౌడ్ ఏఐసీసీకి పంపనున్నారు. అయితే కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది. సాయంత్రం ప్రెస్ మీట్ లో కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ స్పందిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికలను సిద్ధం చేసింది. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను మహేష్ గౌడ్ ఏఐసీసీకి పంపనున్నారు. అయితే కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది. సాయంత్రం ప్రెస్ మీట్ లో కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ స్పందిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. కవిత, కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్ లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన రద్దుకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తారు. పొలిటికల్ కారణాలతోనే సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటనను కేంద్రం రద్దు చేసింది. దీనికి గల కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. నిన్న లండన్ లో కూడా ఈ విషయాన్ని తాను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన పర్యటనకు సంబంధించి పర్యటన రద్దు చేయడానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి వివరిస్తానని చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి విషయాలను కాసేపట్లో మాట్లాడినారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠగా మారింది. మరోవైపు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిసి పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని, సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు, విమర్శలు చేస్తున్నటువంటి వారు, ఇట్లాంటి వారి వల్ల ప్రభుత్వము, పార్టీ డిస్టర్బెన్స్ అవుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధాలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇలా అనవసరపు వాగ్దాంతం చేసేవాళ్ళు, అనవసరపు ప్రచారం చేసేవాళ్ళు, అనవసరపు కమెంట్ చేసేవాళ్ళు వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరనున్నట్టు సమాచారం. ఇక గత 4 రోజుల నుంచి ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా సిఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లలో కూడా ఈ సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళపైన, దాంతో పాటు ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం పలువురు ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డిని కలుగుతున్నారు. కలిసిన తర్వాత ఒక లేఖ రూపంలో ఈ పార్టీని డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాళ్ళపైన కోరనున్నట్టు సమాచారం. ఇంకా సాయంత్రం బీసీసీ ప్రస్తుతం బడ్జెట్ లో హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక పిసిసి చీఫ్ కు చేరినట్లు సమాచారం, ఆన్లైన్ లో పంపించినట్లు సమాచారం. దానిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంకా క్రమశిక్షణ కమిటీ చాలా క్లియర్ గా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలి అని రిఫర్ చేసినట్టు సమాచారం. పార్టీలో ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షాలకు, ప్రజలకు, క్యాడర్కు ఇబ్బందిగా మారుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సూచించినటువంటి నేపథ్యంలో పిసిసి చీఫ్కి క్రమశిక్షణ కమిటీ నివేదిక అందిన తర్వాత ఆయన దాన్ని ఏఐసీసీకి పంపుతారు. ఏఐసీసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత కొండా సురేఖ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక కొండా సురేఖ తన కూతురు చేసినటువంటి విషయంలో తాను తప్పుగా మాట్లాడింది, దీనిపైన మరొక అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పెద్దల్ని కోరుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి నిన్న బెంగళూరు వెళ్లి మల్లికార్జున ఖర్గేను కలిసే ప్రయత్నం చేసింది. కాకపోతే
ఇది క్రమశిక్షణ కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కొండా సురేఖకు చెప్పినట్టు సమాచారం. ఇక మొత్తానికైతే ఈరోజు సాయంత్రం కొండా సురేఖ విషయంలో ప్రభుత్వం కానీ సీఎం కానీ ఎలా రియాక్ట్ అవుతారు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు అని తేలాల్సి ఉంది. ఇక పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక అందగానే దాన్ని ఏఐసీసీకి పంపుతారు. ఏఐసీసీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సాయంత్రం వరకు. సిద్ధార్థ, అంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమెని మంత్రి పదవి నుంచి తొలగించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? అంటే చాలా రోజుల నుంచి తెలంగాణ క్యాబినెట్ను ఒక ప్రక్షాళన చేద్దామని చాలా రోజుల నుంచి భావిస్తూ ఉన్నారు. దాంట్లో కొంతమంది సీనియర్ మంత్రులను పక్కన పెట్టేసి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరిని పక్కన పెడతారు? కేవలం కొండా సురేఖను డిసిప్లినరీ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు ప్రకారం పక్కన పెడతారా, లేదంటే పార్టీకి అంటే సీనియర్గా ఉన్నటువంటి మంత్రులను పార్టీ కోసం పనిచేయించడానికి రానున్నటువంటి ఎన్నికల దృష్ట్యా, లేదంటే రానున్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు, దాంతోపాటు వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నిక, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మంత్రులను పక్కన పెట్టేసి పార్టీ పనులు పార్టీ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీంట్లో భాగంగా పక్కన పెడతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెస్తున్నటువంటి వాళ్ళ కుటుంబాలపైన చర్యలు తీసుకోవడానికి పక్కకు పెడతారా అని చూడాలి. పెడితే కొండా సురేఖను ఒకరినే పెడతారా, లేదంటే ఒకరిద్దరిని షఫుల్ చేసేసి మొత్తం మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని చాలా రోజుల నుంచి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా మార్పులు ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. కానీ క్రమశిక్షణ కమిటీ మాత్రం ఒక విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇటు కొండా సురేఖతో పాటు పార్టీని డిస్టర్బ్ చేస్తున్నటువంటి మరొక 2-3 కీలక నేతలపైన చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్ళందరికీ అదొక గుణపాఠంగా మారుతుంది. పార్టీని, ప్రభుత్వాన్ని, సీఎంని, మంత్రుల్ని వీళ్ళని డిస్టర్బ్ చేసే ఆలోచన మిగతా వాళ్లకు రాకుండా ఉంటుందనేది క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డెమోక్రసీ పేరు మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ స్వేచ్ఛను మితిమీరిగా వాడుకుంటున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. దాంట్లో భాగంగానే చర్యలు ఉండే అవకాశం ఉంది. గతంలో కూడా కొండా సురేఖ మీద సమంత విషయంలో కానీ, నాగ చైతన్య విషయంలో కానీ, సీఎం రేవంత్ రెడ్డిని తన కూతురు తిట్టినటువంటి విషయంలో కానీ అనేక సార్లు ఇబ్బందులు కలిగిన కొండా సురేఖను ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్ సిద్ధార్థ, థ్యాంక్ యూ.